నమస్తే అండి. మనం చూస్తున్నది పెసరపప్పు. ఈరోజు మనం ఈ పెసరపప్పుతో రుచికరమైన స్నాక్స్ చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక కప్పు పెసరపప్పు తీసి పెట్టుకున్నాం. ముందుగా మనం తీసి పెట్టుకున్న పెసరపప్పుని 1-2 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగి తీసి పెట్టుకోవాలి. పెసరపప్పుని శుభ్రంగా కడుక్కున్నాం. దీన్ని 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. చూడండి, పెసరపప్పుని 5-6 గంటల సేపు నానబెట్టుకున్నాం. చూడండి, బాగా నానింది. మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా బాగా వడగట్టుకోండి. ఈ విధంగా చూడండి, నీటినంతా వడగట్టుకున్నాం. మనం వడగట్టుకున్న పెసరపప్పుని ఒక పొడిగుడ్డ పైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. చూడండి, పెసరపప్పుని చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్నాం. వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనము మూంగ్ దాల్ స్నాక్స్ చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఫిల్టర్ని తీసుకొని మనం తీసి పెట్టుకున్న పెసరపప్పుని చూడండి ఆ విధంగా వేయించుకోవాలి. ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి నూనెలో వేస్తే మనం తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసంగా ఇలాంటి దాంతో చేయగలిగితే ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ మూంగ్ దాల్ చాలా టేస్టీగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిని తినేదానికి చాలా ఇష్టపడతారు. చూడండి, మూంగ్ దాల్ క్రిస్పీగా ఎగిని వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా టిష్యూ పేపర్ మీద తీసి పెట్టుకోండి. ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. మూంగ్ దాల్ అంటే చాలామందికి ఇష్టం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని షాపుల్లో కొని తింటుంటారు. అలా కాకుండా మన ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్నాక్స్గా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఆయిల్ ఎక్కువ కాకుండా ఈ విధంగా చేసుకోగలిగితే ఈ మూంగ్ దాల్ మాడకుండా మనకు బాగా ఏగతాయి. చూడండి, ఆ విధంగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా టిష్యూ పేపర్ వేసినందువల్ల ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. వీటిని ఈ విధంగా బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఈ మూంగ్ దాల్ రుచిగా ఉండాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. మూంగ్ దాల్లో బాగా కలిసేటట్టుగా సాల్ట్ను కలుపుకున్నాం. ఎక్కువ మంది సాల్ట్ వేసుకొని తినడానికి ఇష్టపడతారు. ఆ విధంగా కాకుండా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం కారం యాడ్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, మూంగ్ దాల్ని ఈ విధంగా సాల్ట్తో ఇంకోటి స్పైసీగా చేసుకున్నాం. ఈ విధంగా 2 విధాలుగా చేసుకోవచ్చు. చేసుకొని స్నాక్స్గా మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఈవినింగ్ టైంలో మన ఇంట్లో పిల్లలు మనం అందరం స్నాక్స్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. వీటిని గాజు సీసాలో కానీ పోసి పెట్టుకోగలిగితే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మనకు నచ్చిన టైంలో మనం స్నాక్స్గా తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.